హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హీరో 'వెంకటేష్' రానాలకి విషాదం. తీవ్ర టెన్షన్‌లో అంతా. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌లో ఉన్న దక్కన్ చికెన్ హోటల్ కూల్చివేత కేసులోని దగ్గుపాటి ఫ్యామిలీకి బిగ్ షాక్ అయితే తగిలింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు సినీ నటులు దగ్గుపాటి వెంకటేష్, రానా అభిరామ్, సురేష్ బాబు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి రావాలని ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించుకోవాలని, ఖచ్చితంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే దీంతో ఈ వ్యవహారం అటు సినీ వర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దక్కన్ చికెన్ హోటల్ భూమికి సంబంధించి నందకుమార్ అనే వ్యక్తికి, దగ్గుపాటి కుటుంబానికి మధ్య పొలానికి సంబంధించిన వివాదం అయితే గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతుంది. నందకుమార్ 2022లోని సిటీ సివిల్ కోర్టులోని కేసు వేశారు. దాంతో స్థలాన్ని విస్తరించడానికి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అయినప్పటికీ కూడా అదే సంవత్సరంలో నవంబర్ జీహెచ్ఎంసీ అధికారులు బౌన్సర్ల సాయంతోని హోటల్‌ను పాక్షికంగా కూల్చేశారు. అయితే ఆ తరువాత 2024 జనవరిలోని దగ్గుబాటి కుటుంబం హోటల్‌ను పూర్తిగా కూల్చివేశారు. ఈ చర్యలపైన నందకుమార్ తిరిగి రాంపాల్ కోర్టులోని ఆశ్రయించారు. అయితే కోర్టు ఫిలిం నగర్ పోలీసులను కేసు నమోదు చేయాలని ఆదేశించింది. పోలీసులు ఐపీసీ సెక్షన్‌ల 448 అలాగే 452, 458, 120 కింద వెంకటేష్, సురేష్ బాబు అలాగే రానా మీద కేసులైతే నమోదు చేశారు. గతంలో కూడా వెంకటేష్, రానా విచారణకు హాజరు కాలేదన్న కారణంగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు ఆలస్యం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని కోర్టు అయితే సీరియస్ అయిపోయింది. అయితే దీనివల్లే అంతా టెన్షన్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.